నజరేతు ప్రాంతంలో దేవుడు పెరిగిన ప్రాంతం, యేసుప్రభు పెరిగిన ఇలాకా, ఆయన హోమ్ టౌన్. అద్భుతాల వర్షం కురవాలి. అయితే నజరేతు ప్రాంతంలో దేవుడు ఆశ్చర్యపోయింది ఒక మాట ఉందట. మార్కు సువార్త 6వ అధ్యాయం 5-6 వచనాలు కలిసి, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడాను. సంతోషపడేది విశ్వాసం బట్టి, షాక్ అయ్యేది కూడా అవిశ్వాసం బట్టి. అద్భుతాలు చేయాల్సిన అన్ని ప్రాంతాలు ఆయనకు సంబంధం లేని ప్రాంతాల్లో అద్భుతాలు చేశారు. కపెర్నౌములో చేసిన అద్భుతాలు కనీసం నజరేతులట కంపేర్ చేస్తే కేవలం ఏదో అక్కడక్కడ కొన్ని అనారోగ్యంతో బాధపడుతున్నారు, బాగుంది తప్ప అసలు ఏమీ చేయలేకపోయాడు దేవుడు. నజరేతు ప్రాంతం వాస్తవంగా దేవుడు పెరిగిన ప్రాంతం, దేవుని స్వగ్రామం. వాస్తవంగా యేసుప్రభు నుంచి అభివర్ణిస్తున్నప్పుడు నజరేతు వాడైన యేసు క్రీస్తు అంటే అద్భుతాలు ఎక్కడ జరగాలి? ఎక్కువ నజరేతులో జరగాలి. కానీ నజరేతులో దేవుడు ఏమి అద్భుతాలు చేయలేకపోయాడు. కారణం ఏంటి? వారి అవిశ్వాసం. దేవుడు స్వస్థపరచలేని అనారోగ్యాలు ఉన్నాయా? ఆయన చేతికి చేతగానే రుగ్మతలు, స్వస్థపరచలేని రుగ్మతలు ఉన్నాయా? నజరేతులో దేవుడు అద్భుతాలు చేయలేకపోయాడంటే నేను అడుగుతున్నాను, నజరేతులో దేవుని చేతగాని దురాత్మలు ఏమైనా ఉన్నాయా? చేతగాని రుగ్మతలు ఉన్నాయా? చేతగాని బాధలు ఉన్నాయా? చేతగాని అవరోధాలు ఉన్నాయా? దేవుని శక్తికి మించిన సమస్యలు ఏమన్నా ఉన్నాయా? ఒక మాట చెప్తాను, దేవుని చేతిని కట్టేసింది, దేవునిని చేతగాని వాడిగా చేసింది నజరేతులో ఆయనకు సామర్థ్యం లేక కాదు, లేదా దేవునికి చేత కాక కాదు. ఆయన ఏమి చేయకుండా చేతులు కట్టేసింది. కారణం వారి అవిశ్వాసం.